మీరు ఇమీడియట్‌గా ఫేస్‌బుక్, గూగుల్ ఈమెయిల్ ఐడీ తోటి పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలి. ఎందుకంటే హిస్టరీలోనే బిగ్గెస్ట్ డాటా లీక్ అనేది జరిగింది. ఇందులో మొత్తం 16 బిలియన్ పాస్వర్డ్స్ అనేవి లీక్ అయినాయి. దగ్గర 16,000 కోట్ల పాస్వర్డ్స్ అనేవి లీక్ అయినాయి. డార్క్ వెబ్‌లో మనకు 90% డిస్కౌంట్ తోటి సేల్ పెట్టడం జరిగింది. పాస్వర్డే కదా పోతే పోయిందే అనుకుంటాం. కానీ దాంట్లో మనకు మెయిల్ ఐడీకి ప్రతి ఒక్కటి లింక్ అయి ఉంటది కాబట్టి దాంట్లో మన ఫోటోస్ గానీ, కాంటాక్ట్స్ గానీ, మన ఇంట్లో ఫ్యామిలీ ఉంటది కాబట్టి ఫ్యామిలీ ఫోటోస్ కానీ ప్రతి ఒక్కటి లీక్ అయినట్టే కదా. కాబట్టి మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఇక్కడ గూగుల్‌లోకి వెళ్ళిన తర్వాత జీమెయిల్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీద క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఇక్కడ రెడ్ కలర్ మనకు షో చేస్తుంది. తర్వాత మీరు పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. ఇన్ఫోలోకి వెళ్ళిన తర్వాత కింద మనకు పాస్వర్డ్ అనేది షో చేస్తుంది. చేసి పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ గా పెట్టుకోండి. తర్వాత సెక్యూరిటీ అని చెప్పేసి ఇంకొకటి ఆప్షన్ ఉంటాయి. దాంట్లో 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్ చేసుకోవాలి. వెరిఫికేషన్ ఆన్ చేసుకున్న తర్వాత మన పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా హ్యాక్ అనే అవకాశం అనేది ఉండదు. సో ఈ 2 స్టెప్స్ మీరు ఫాలో అయిన తర్వాత స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత మీ డాటా అనేది లీక్ అయ్యడానికి అవకాశం అనేది ఖచ్చితంగా డాటా అనేది మనకు లీక్ అయింది. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్స్ లో మనకు డాటా అనేది లీక్ అయినట్టు మనకు మెసేజ్ కూడా వచ్చాయి.